సుప్రీంకోర్టు సంబంధించి నేను చెప్తాను. ఇవాళ ఏం జరిగిందంటే సీఎంకు సంబంధించి ఈ నిన్న మొత్తం కూడా బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు వినిపించారు కదా. తర్వాత ముకుల్ రోహత్కి అసెంబ్లీ స్పీకర్ తరపున ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. తర్వాత ఇవాళ అభిషేక్ మను సింఘ్వి ఆర్గ్యుమెంట్స్ ఆయన స్పీకర్ తరపున ప్లస్ లెజిస్లేచర్ తరపున అంటే శాసనసభ కార్యదర్శి తరపున ఆయన వినిపించిన పరిస్థితి. వినిపించిన సమయంలో అభిషేక్ మను సింగ్ ఏం చెప్పారంటే గతంలో ఎక్కడా కూడా టైం లిమిట్ అంటూ లేదు, స్పీకర్ కు టైం లిమిట్ పెట్టజాలదు అని ఆయన కామెంట్ చేశారు. అంటే స్పీకర్ న్యాయస్థానాలు ఆదేశించలేవని కూడా స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్ కి కూడా చెప్పారు. ఎస్, సేమ్ అది నిన్న చెప్పారు. ఇవాళ అభిషేక్ మను సింఘ్వి అదే విషయాన్ని చెప్పారు, స్పీకర్ ని ఆదేశించలేవని చెప్పి. ఈ సందర్భంలో అభిషేక్ మను సింఘ్వి ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమా సుందరం రిజైండర్ ఇచ్చే సందర్భంలో ఆయన ఏం చేశారంటే అసెంబ్లీలో జరిగిన ట్రాన్స్క్రిప్ట్ అంతటిని కూడా ఇంతకుముందు మనం బయట ప్లే చేశాం. రేవంత్ రెడ్డి మాట్లాడింది, హరీష్ రావు మాట్లాడింది. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే బై ఎలక్షన్స్ ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడు కూడా రావు అని చెప్పి. అప్పుడు వెంటనే హరీష్ రావు లేచి అసెంబ్లీలో ఆయన ఇది మ్యాటర్ సబ్జుడిస్ సుప్రీంకోర్టులో ఉంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి, సో దీని మీద మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి ఎస్ సబ్జుడిస్ అయినా మ్యాటర్ అయినా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో అంటే అసెంబ్లీలో మాట్లాడేందుకు ఇమ్యూనిటీ ఉంటుంది, అంటే కోర్టుల గురించి వాటి గురించి మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని ఆయన మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. అయితే దాన్ని యథావిధిగా ఇవాళ బీఆర్ఎస్ న్యాయవాది ప్రస్తావించినప్పుడు బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అభిషేక్ మను సింఘ్విని చెప్పండి, మీ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడడం కరెక్టా? గతంలో కవిత విషయంలో కవిత లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య డీల్ వల్ల బెయిల్ వచ్చిందని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. అది పొలిటికల్ కామెంట్, బయట చేశారు, అది అసెంబ్లీలో చేయలేదు, బయట చేశారు. సో ఆ విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అప్పుడు రేవంత్ రెడ్డిపై జస్టిస్ గవాయ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే సీఎం రేవంత్ పై చర్యలు కూడా తీసుకునే ఛాన్స్. అంటే ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గతంలో క్షమాపణ చెప్పారు, అప్పుడే మేము కంటెంప్ట్ నోటీస్ అంటే కోర్టు ధిక్కరణ నోటీస్ ఇచ్చుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది, ఈ విధంగా లైట్ గా తీసుకొని ఉండేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఎందుకు ఆయన మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించిన పరిస్థితి ఉంది వాళ్ళని. సో మరొకసారి అంటే ఇవాళ నిన్న జరిగింది సేమ్, నిన్న కూడా సెన్సర్ చేసింది. బట్ ఇవాళ ఎగ్జాక్ట్లీ శాసనసభలో ఏం జరిగిందో ఆ శాసనసభలో జరిగిన కన్వర్జేషన్ మొత్తాన్ని సుప్రీంకోర్టు ముందు బీఆర్ఎస్ తరపు న్యాయవాదిని ఉంచారు. ఒక విధంగా హరీష్ రావు ఆయన మాట్లాడిన దాన్ని ఇక్కడ తీసుకొచ్చి చెప్పారు. ఇదే విషయం మీద మనతో పాటు మోహిత్ రావు